హలో అండి. ఈరోజు మనం రియల్మీ ఫ్లాషింగ్ చేసి చూపిస్తాను. ఇది ఆర్ఎఫ్టీ అండి. ఇది థర్డ్ పార్టీ అండి. మనం థర్డ్ పార్టీ నుండే మనం లాగిన్ చేయాల్సి వస్తుంది. థర్డ్ పార్టీ ఇది. ఇదిగోండి చూడండి ఆర్ఎఫ్టీ ఎంత వెబ్సైట్ అండి వీళ్ళది. ఆర్ఎఫ్టీ లోడర్ వీళ్ళది. ఆర్ఎఫ్టీ మనం రియల్మీ లాగిన్ చేయడానికి లోడర్ యూస్ చేస్తాం. ఈ లోడర్ అన్నమాట. దీని టోకెన్ దీని ప్రైజెస్ ఏమన్నా ఎవరికన్నా కావాల్సి అయితే మనకి డైరెక్ట్గా డిఎం చేయండి వాట్సాప్లో. నేను చెప్తాను ఓన్లీ మొబైల్ షాప్స్కి అండి. ఇవ్వండి డౌన్లోడ్ చేసేస్తాం. ఇది డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంది ప్రోటానిక్స్. ఇది డౌన్లోడ్ కొట్టేసాను చూడండి, ఇలా డౌన్లోడ్ అయిపోతుంది. డౌన్లోడ్ అయిపోయిన తర్వాత నేను లోడర్ ఎలా ఓపెన్ చేయాలో చెప్తాను మీకు క్లియర్గా. దాని పాస్వర్డ్ ఫైల్ పాస్వర్డ్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు వాళ్ళు. @FZDA దాని పాస్వర్డ్. ఇదిగోండి చూడండి చాలా ఉంటుంది దీంట్లో. ప్రజెంట్ ఓల్డ్ MSM టూలు అన్నీ ఆల్ ఇన్ వన్ అన్నీ అవుతాయి దీంట్లో. రియల్మీ కూడా అవుతుంది, MIFRP కూడా అవుతుంది. ఇదిగోండి ఇప్పుడు MIFRP ఆన్లైన్లో ఉంది, రియల్మీ ఆన్లైన్లో ఉంది. ఏదైతే ఆన్లైన్లో ఉందో అదే వర్క్ అవుతుందండి, ఆఫ్లైన్లో ఉన్నాయి వర్క్ అవ్వవు. సో అవన్నీ చూసుకుని మనం చేసుకోవాలి. చూడండి లోడర్ ఓపెన్ చేసేస్తాను. లోడర్ ఓపెన్ చేసాను. ఇదిగోండి పాస్వర్డ్ కూడా కొట్టేస్తాను చూడండి. జస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసాను, పాస్వర్డ్ ఓపెన్ చేశాను. ఇది క్లయింట్ పీసీ అండి. ఇదిగోండి లోడర్ క్లయింట్ చేస్తాను. మేనేజ్ ప్యాకేజ్మెంట్స్, ఇంపోర్ట్లో అండి రియల్మీది మనది ఎక్కడ ఫైల్ ఆల్రెడీ డౌన్లోడ్లోనే ఉంది. ఇదిగోండి ఫైల్ ఇదే. దీన్ని ఓకే కొట్టేసాను, ఇంపోర్ట్ కూడా వేసుకుంటున్నాను. అయిపోయింది, ఓపెన్. ఓకే, ఇక్కడ నుండి స్విచ్చింగ్ ఫ్లాషింగ్ అని ఉంటుంది. స్విచ్చింగ్ ఫ్లాషింగ్ కొట్టేస్తే స్విచ్చింగ్ ఫ్లాషింగ్ అయిపోతుంది. స్విచ్చింగ్ ఫ్లాషింగ్ అయిన తర్వాత మీకు స్విచ్చింగ్ అవుతూ ఉంటుంది ఫ్లాష్కి రెడీగా. అలా స్విచ్చింగ్ అవుతుంది, వెరిఫికేషన్ అవుతుంది అన్నమాట. మనం ఓపిక్గా నుంచోవాలి కొంచెం సేపు. వెరిఫికేషన్ అయిన తర్వాత అది ఆటోమేటిక్గా స్టార్ట్ ఫ్లాషింగ్ అంటుంది. స్టార్ట్ ఫ్లాషింగ్ కూడా వస్తే మీకు ఫ్లాషింగ్ అన్నది స్టార్ట్ అయిపోద్ది. డ్రైవర్స్ కూడా మనం చూక్ చేసుకోవాలి, లేటెస్ట్ డ్రైవర్స్ వేసుకోవాలి. స్టార్ట్ ఫ్లాషింగ్ కొట్టేసాను. క్లయింట్కి చెప్పేస్తాను నేను. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకుంటున్నా. నోట్ ప్యాడ్లో అన్నీ చెప్పేస్తాం మనకి. ఓకే, నోట్ ప్యాడ్ స్విచ్ ఆఫ్ అండ్ కనెక్ట్ ప్లస్ మైనస్ అని చెప్పేస్తున్నాను చూడండి. స్విచ్ ఆఫ్, కనెక్ట్, ప్లస్ మైనస్. చూడండి కనెక్ట్ చేయమని చెప్తున్నాను. మనోడు కనెక్ట్ చేస్తాడు, స్లోగా కనెక్ట్ చేస్తున్నాడు. ఇటువంటి ఫ్లాషింగ్స్ ఇదిగోండి కనెక్ట్ చేసాడు చూడండి. కనెక్ట్ అయిపోయింది ఫ్లాషింగ్ వన్స్ కనెక్ట్ అయిపోతే మీరు టచ్ చేయకూడదండి. సో అందుకు రాసేస్తున్నా, ప్లీజ్ ఓకే డోంట్ టచ్ అని చెప్పి. ఫ్లాషింగ్ స్టార్ట్ అయింది చూసారు కదా మీరు కూడా. 3% అయింది. 3% ప్రతి వీడియోలో అన్న నువ్వు ఇది స్టార్ట్ చేస్తున్నావు కానీ మిగతాది కూడా చూపించట్లేదు అని చెప్పి అడుగుతున్నారు. సో ఇది కంప్లీట్గా 100% అయ్యే వరకు ఈ వీడియో అలాగే ఉంటుందండి. ఇది క్వాల్కమ్ పోర్ట్ అండి, రియల్మీ, ఓన్లీ ఫర్ రియల్మీ అన్నమాట. క్వాల్కమ్ పోర్ట్ వచ్చింది చూసారు కదా. సో ఇది అయ్యే వరకు నేను అలా ఉంచేస్తాను వీడియోని. మీకు ఎటువంటి ఫ్లాషింగ్ కావాలన్నా, ఏ సాఫ్ట్వేర్ పరంగా ఏదైనా కావాలన్నా కూడా మనకి మీరు డైరెక్ట్గా వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. ఓన్లీ మొబైల్ షాప్స్కే ఈ ప్రాసెస్ హోల్సేల్గా చేస్తాం మనం. ఓన్లీ మొబైల్ షాప్స్కే అండి. మీ విజిటింగ్ కార్డ్ పెట్టాల్సి వస్తుంది, బయట వాళ్ళకి ఎవరికి చేయం, ఓన్లీ మొబైల్ షాప్స్కే చేస్తాం. ఇవ్వండి ఫ్లాషింగ్ స్టార్ట్ అయిపోయింది. 21% అయిపోయింది. చూడండి డేట్ నేను ఎప్పుడు చేశానంటే ఇది March 2nd చేశాను. March 2nd చేశాను చూడండి. ఇది లేటెస్ట్, ఓల్డ్ వీడియో ఏం కాదు. సో అందుకే నేను పాపప్ చేసి మరీ చూపిస్తున్నాను మీకు. March 2nd చేశాను. టైమింగ్ కూడా కింద చూసుకోవచ్చు మీరు. 3 o'clock ఆ టైంకి చేశాను. క్లయింట్ ఆర్డర్ పడింది. సో ఇది అవుతుంది. ఫ్లాషింగ్ ఎక్కడ నుండి, ఫ్లాష్ ఫైల్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా మీకు చెప్పేస్తాను. నాకు ఒకసారి డిఎం చేస్తే షాప్ పర్సన్స్ మీకు ఎలా ఫ్లాష్ ఫైలు డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అన్నది క్లియర్గా వివరంగా చెప్తాను. ఫ్లాషింగ్ టోకెన్స్ కావాలంటే మన దగ్గర ఉంటాయి వివరంగా. ప్రతి ఒక్క టోకెన్ ఉంటుంది మన దగ్గర. టూల్ యాక్టివేషన్స్ కానీ, టోకెన్స్ కానీ, మీకు యాక్టివేషన్స్ కానీ, బోర్నియో AMT
పాపులర్ టూల్స్ అన్నమాట. ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు. ప్రతి ఒక్క వీడియో మన గ్రూప్లో వస్తూ ఉంటుంది ఈ సాట్ నుండి. మీకు ఫ్లాషింగ్ చూడండి 58% వరకు వస్తుంది. 58, 38, 30, 40, 50% వచ్చేస్తే మీకు అయిపోయినట్టే. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే ఫ్లాషింగ్ అవుతున్నప్పుడు మీరు కేబుల్ కానీ ఫోన్ కానీ అసలు ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకూడదు. ఈ కేబుల్ అన్నది కూడా మీరు డైరెక్ట్గా పీసీకి పెట్టాలి. కొంతమంది ఏం చేస్తారంటే మధ్యలో హబ్స్ యూస్ చేస్తారు. హబ్స్ అంటే వాళ్ళకి కేబుల్ కొంచెం సరిపోక ఎక్స్టెండ్ కేబుల్ వాడదామని చెప్పి మధ్యలో హబ్ పెడతారు. హబ్ పెట్టి దానికి కనెక్ట్ చేస్తారు. సో అటువంటివి చేయకూడదు. అటువంటివి చేస్తే ఇది అన్నది ఫెయిల్ వచ్చేస్తుంది. 99.9% ఫెయిల్ వస్తుంది. ఎందుకంటే హబ్స్ యూస్ చేయకూడదు. ఈ కేబుల్ అన్నది డైరెక్ట్గా పీసీకే పెట్టాలి. అప్పుడైతేనే మీకు ఈ ప్రాపర్గా ఈ ఫ్లాషింగ్ అన్నది అవుతుంది. ఇంకొకటి రియల్మీకి 120 వాట్, 80 వాట్ ఆర్ 60 వాట్ కేబుల్సే యూస్ చేయాలి. ఎందుకంటే ఆ స్ట్రెంతింగ్ దాంట్లో ఒక డేటా లైన్ అన్నది ఎక్కువ ఉంటుంది. సో అది ఒరిజినల్ కేబుల్ యూస్ చేసుకోవాలి. ఒరిజినల్ కేబుల్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఒరిజినల్ కేబుల్ అంటే ఏమీ లేదు. 60 వాట్స్, 80 వాట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఒరిజినల్ కేబుల్ లెక్కే వస్తుంది. మీకు కాపీ కేబుల్ అంటే ముందు కాపీ ఒరిజినల్ అని ఉండి ఫస్ట్లో. ఎందుకంటే కాపీలో మనం కాపర్ వైర్స్ అనేవి సన్నంగా వాడేవారు. సో అవి యూజ్ చేసేవారు. ఇప్పుడు అలా కాదు. ప్రతి ప్రైవేట్ వాళ్ళు కూడా మనకి హెవీ కాపర్ వైర్స్ వేస్తున్నారు. సో మనం 80 వాట్స్, 120 వాట్స్ కేబుల్స్ బయట కొనుక్కున్నా పర్లేదు. అవి కూడా ఒరిజినల్ కేబుల్స్ లెక్క వస్తాయి. ఒరిజినలే ఉంటుంది. సో ఆ కాపర్ వైర్స్ కొంచెం హెవీగా ఉంటాయి కాబట్టి సో ఆ కాపర్ వైర్స్ మనకి ఇది అవుతుంది అన్నమాట. సో అందుకే కాపర్ వైర్స్ యూజ్ చేసుకోవాలి. సో ఒరిజినల్ కేబుల్ యూజ్ అవుతుంది. సో ఉంటానండి. ఇదిగో ఫ్లాషింగ్ కంప్లీట్ అయిపోయింది. బాయ్.